ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రధాని మోదీ నివాసం దగ్గర స్లోగన్స్ చేస్తూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే కేంద్రం ముందు ప్రధానంగా 5 డిమాండ్లు పెట్టడం జరిగింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే విద్యార్థులను ఎవరినైతే నిన్న నిర్బంధించారో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి, అట్ ద సేమ్ టైం నీటికి సంబంధించి పార్లమెంట్లో ప్రకటన చేయాలి అంటూ కూడా ఇలా 5 డిమాండ్స్ కేంద్రం ముందు ఉంచింది కాంగ్రెస్. ముఖ్యంగా నిన్న జరిగిన ఏదైతే సీజేపీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి అంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ రకంగా 5 డిమాండ్లను ప్రధానంగా చర్చిస్తూ దీనికి సంబంధించి స్లోగన్ చేస్తూ ప్రధాని మోదీ నివాసం ముందు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ధర్నా నిర్వహిస్తోంది. దీంతో పాటు ఇక దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే సీజేపీ పార్లమెంటు దగ్గర ప్రొటెస్ట్ చేసిందో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున యువత నుంచి స్పందన రావడం జరిగింది. కొంతమంది విద్యార్థులు పోలీసుల లాఠీ చార్జుకు కూడా లొంగకుండా ఎదురు తిరిగిన దృశ్యాన్ని కూడా నిన్న మనం చూసాం. అయితే ఈ రోజు కాంగ్రెస్ ఒక్కసారిగా మెరుపు ధర్నా నిర్వహిస్తుంది. ముఖ్యంగా ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపట్టింది, ధర్నా నిర్వహిస్తోంది. అయితే ఈ సందర్భంలో ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో మాట్లాడడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ ముఖ్యంగా 5 డిమాండ్లకు సంబంధించి జితేంద్ర సింగ్తో మాట్లాడడం జరిగింది. తర్వాత మంత్రి అమిత్ షాతో, కేంద్ర మంత్రి అమిత్ షాతో దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. అయితే మొత్తం జరుగుతున్న క్రమంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న కుట్ర అని చెబుతోంది. నిన్న సీజేపీ ఏదైతే ధర్నా నిర్వహించిందో దానికి పెద్ద ఎత్తున అప్లాజ్ రావడంతో దాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆప్ వ్యాఖ్యానించింది. లేకపోతే ప్రధాని మోదీ నివాసం వరకు కాంగ్రెస్ నేతలు ఎలా వెళ్తారు అంటూ కూడా ఆప్ ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా ఈ రకంగా చూసుకుంటే టోటల్ గా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది అని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే ప్రొటెస్ట్ జరిగిందో దానికి నెక్స్ట్ ఈ జరుగుతూ ఉన్న నేపథ్యంలో దీన్ని మొత్తం కూడా పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపడుతోంది. హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా కాంగ్రెస్ ముఖ్యంగా చెబుతోంది. అయితే ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ ప్రొటెస్ట్కు అనుకూలంగా ట్వీట్లు చేస్తున్నారు. అవసరమైతే మోదీ మౌనం వీడే వరకు రాత్రంతా కూడా ధర్నా చేస్తూ ఉంటామంటూ కూడా జయరాం రమేష్ వ్యాఖ్యానించడం జరిగింది. ఢిల్లీలో జరిగిన హింసపై మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్రం నుంచి హామీ వస్తేనే ధర్నా విరమిస్తామంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కూడా మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దేశ రాజధాని ఢిల్లీలో ప్రొటెస్ట్ చాలా పెద్ద ఎత్తున
ప్రొటెస్ట్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా 5 డిమాండ్లు పెట్టడం జరిగింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే నీట్ పేపర్ లీక్ కారణంగా బలవన్మరణం చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి, అలాగే విద్యార్థులపై జరిగిన హింసకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాలి అంటూ కూడా కాంగ్రెస్ ఇలా 5 డిమాండ్లు పెట్టడం జరిగింది కేంద్రం ముందు. అయితే కేంద్రం మౌనం వీడే వరకు, దీనిపైన స్పష్టమైన హామీ వచ్చే వరకు రాత్రైనా కూడా ఈ ధర్నా కొనసాగిస్తామంటూ కాంగ్రెస్ శ్రేణులు చాలా అక్కడ గట్టిగా చెబుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే మరోవైపు భద్రత దృష్ట్యా కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్న వర్షన్ని కూడా మనం అదర్ సైడ్ చూస్తున్నాం. అయితే మెరుపు ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీతో చర్చలు జరపడం జరిగింది. మంత్రి చర్చలు జరిపారు జితేంద్ర సింగ్. అయితే 5 డిమాండ్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ నుంచి వినిపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈ డిమాండ్లకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీనిపైన స్పష్టమైన హామీ వస్తే గానీ అక్కడ నుంచి కదలమని కాంగ్రెస్ శ్రేణులు అక్కడ కూర్చున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మొత్తానికి మెరుపు ధర్నాతో ఒక్కసారిగా ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించడం జరిగింది. నిరసనలు చేస్తూ ఉన్నారు, స్లోగన్స్ చెబుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కాంగ్రెస్ ధర్నాకు సంబంధించి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడడం జరిగింది. 5 డిమాండ్లకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ వివరించారు. అయితే దీక్షను విరమించమని చర్చలు జరిపిన సందర్భంలో ఈ డిమాండ్లను కాంగ్రెస్ కేంద్రం ముందు ఉంచింది. అయితే ఈ డిమాండ్లకు సంబంధించి స్పష్టమైన హామీ వస్తే గానీ ధర్నా విరమించము అంటూ కూడా కాంగ్రెస్ పట్టుబట్టి కూర్చుందని చెప్పుకోవచ్చు. అక్కడ బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అట్ ద సేమ్ టైం నీట్ పేపర్ లీక్ వలన బలవన్మరణం చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి, అలాగే నీట్ పేపర్కి సంబంధించి పార్లమెంట్లో స్పష్టమైన చర్చ జరగాలి అని కూడా చెబుతున్నారు. నిన్న జరిగిన హింసాకాండకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరగాలి అంటూ కూడా ఇలా 5 డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది కాంగ్రెస్. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కూడా మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఢిల్లీలో వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు, పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే సీజేపీ ప్రొటెస్ట్ చేసిందో దానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా మద్దతు లభించింది. ఈ సందర్భంలో కొంతమంది విద్యార్థులను కూడా ఎప్పుడైతే నిన్న అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి అంటూ కూడా కాంగ్రెస్ ఈరోజు అక్కడ తమ డిమాండ్స్లో ఒకటిగా అక్కడ కూర్చోవడం జరిగింది. దానికి సంబంధించి ధర్నా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన హామీ రావాలి అని చెబుతున్నారు. ప్రధాని మోదీ మౌనం వీడాలి, కేంద్రం మౌనం వీడాలి. దీనికి సంబంధించి స్పష్టమైన హామీ వస్తే కానీ ధర్నా విరమించమని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ప్రధాని మోదీ నివాసం దగ్గర మెరుపు ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. దీంతో ఒక్కసారిగా
హై టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. నిన్న ఎవరినైతే బంధించారో విద్యార్థులు వాళ్ళందరినీ కూడా విడిపించాలి అంటూ కూడా కాంగ్రెస్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది. ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో ప్రొటెస్ట్ భారీ ఎత్తున జరుగుతోంది. నిన్న ఏదైతే పార్లమెంట్ ముట్టడి జరిగిందో సిజేపీ ఆధ్వర్యంలో, దానికి సంబంధించి విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అయితే ఈ రోజు కూడా ప్రధాని మోదీ ఇంటి ముందు ప్రొటెస్ట్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పెద్ద ఎత్తున అక్కడ ధర్నా నిర్వహిస్తోంది. అయితే ఇప్పటికే భద్రతా కారణాల దృష్ట్యా కాంగ్రెస్ శ్రేణుల్ని అరెస్టు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ధర్నా కొనసాగుతోంది. అయితే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో రాహుల్ గాంధీ మాట్లాడిన అనంతరం జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడుతున్నారు. మరి దీని తర్వాత ఏమైనా నిర్ణయం చెబుతారా అనే దానిపైన అయితే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ప్రొటెస్ట్ నడుస్తుంది. పెద్ద ఎత్తున అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు ఒక్కసారిగా. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కూడా మద్దతు తెలుపుతూ ట్వీట్స్ ద్వారా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రధాని మోదీ మౌనం వీడాలి, మౌనం వీడేంత వరకు కూడా ధర్నా చేస్తూనే ఉంటామని చెబుతున్నారు. అర్ధరాత్రి అయినా కూడా ఇక్కడ నుంచి కదలమంటూ కూడా కాంగ్రెస్ భీష్మించు కూర్చుంది. పెద్ద ఎత్తున ధర్నా కొనసాగుతోంది. అవసరమైతే రాత్రంతా కూర్చుంటామంటూ కూడా జయరాం రమేష్ మాట్లాడడం జరిగింది. ఇలా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిన్న ఏదైతే సీజేపీకి సంబంధించి ప్రొటెస్ట్ జరిగిందో దానికి మద్దతుగా కాంగ్రెస్ అక్కడ ధర్నా నిర్వహిస్తోంది. 5 డిమాండ్లతో కేంద్రం ముందు 5 డిమాండ్లు పెట్టింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో ధర్నాను విరమించాలి అంటూ కూడా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో మాట్లాడడం జరిగింది. అయితే 5 డిమాండ్లు స్పష్టమైన హామీ వస్తేనే ధర్నా విరమిస్తామంటూ కూడా కాంగ్రెస్ గట్టిగా చెప్పడం జరిగింది. అయితే దీంతో అక్కడ ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రధాని నివాసం దగ్గర కాంగ్రెస్ ధర్నా కొనసాగుతోంది. ఢిల్లీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ మెరుపు ధర్నాతో హస్తినలో హై టెన్షన్ నెలకొంది. ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్ గాంధీ ధర్నాతో టెన్షన్ నెలకొంది. ఖర్గే నివాసం నుంచి మోదీ ఇంటి వరకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెరుపు ధర్నాతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాని నివాసం ఎదుట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎంపీలు ధర్నాకు దిగారు. చేతులకు తాళ్లు కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇక మోదీ ఇంటి వైపు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నివాసం ఎదుటే రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మోదీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నివాస ప్రాంతం అంతా నినాదాలతో మార్మోగుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు నిన్న జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ ఈ ధర్నా చేపట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నీట్ అంశం, విద్యార్థులపై దాడి ఘటనల విషయంలో ప్రధాని మౌనం వేడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఢిల్లీ పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక అటు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.